హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏలు కొత్త పీఆర్సీలో విలీనంపై మరొక కొత్త ట్విస్టు. ఈ మేరకు బకాయిలు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులారా మరియు ఉపాధ్యాయులారా, ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ వర్గానికి ఒకే ఒక అంశంపై అత్యంత ఆసక్తికరమైన, ఆందోళనకరమైన చర్చ జరుగుతోంది. అదే రెండో పీఆర్సీలో కరువు భత్యం డీఏ విలీనంపై ప్రక్రియ పైన. ఈ విషయంలో ఒక కొత్త ట్విస్ట్ అయితే చోటు చేసుకోవడం వల్ల ఉద్యోగులు తమ భవిష్యత్తు ప్రయోజనాలపై సంచలన నిర్ణయాలైతే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా నడవాలంటే వెన్నెముక లాంటి వారు ఉద్యోగులు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ పగలు రాత్రి అనగా శ్రమిస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలను కేవలం ఆర్థిక భారంగా చూడటం ఏమాత్రం సమంజసం కాదు. ఉద్యోగి ఆర్థికంగా సంతృప్తిగా ఉన్నప్పుడే పరిపాలనా వ్యవస్థలో బలోపేతం అవుతుంది. అలా కాకుండా వారి హక్కులను కాలరాస్తే మొత్తం వ్యవస్థ నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం ఈ డీఏల విలీనం వల్ల కలిగే నష్టాలు మరియు దీని వెనుక ఉన్న శాస్త్రీయ విశ్లేషణను అత్యంత వివరంగా తెలుసుకుందాము. తెలంగాణలో రెండో పీఆర్సీ అమలుకు సంబంధించి ఒక కీలకమైన తేదీని మనం గమనించాలి. అది జూలై 1, 2023. సర్వీసు నిబంధనల ప్రకారం ఒక కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చే నాటికి ఉన్నటువంటి కరువు భత్యాన్ని మాత్రమే ప్రాథమిక వేతనంలో విలీనం చేయాలి. అంటే 2023 జూలై 1 నాటికి అందుబాటులో ఉన్నటువంటి 33.67% డీఏను మాత్రమే బేసిక్ పేలో కలపాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అదేంటంటే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి మరొక 5 డీఏలు. ఈ మొత్తం గూడా 12.74% అవుతుంది 5 డీఏలకు సంబంధించి. వీటన్నిటిని కలిపి టోటల్‌గా 46.41% డీఏను ఒకేసారిగా బేసిక్ పేలో విలీనం చేయాలని చూస్తోంది. ఇది తప్పు. ఇది వినడానికి పైకి చాలా బాగుంటుంది. అంటే బేసిక్ పే పెరిగితే జీతం భారీగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ లోతుగా విశ్లేషిస్తే ఇది ఉద్యోగులకు ఒక పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. ఇలా పెండింగ్ డీఏలను పీఆర్సీలో విలీనం చేయటం వల్ల ఉద్యోగులకు రావాల్సినటువంటి భారీ బకాయిలు నగదు రూపంలో చేతికి అందకుండా పోతాయి. అంటే గత నెలకు చెల్లించవలసిన అరియర్స్ అమౌంట్ అనేది రాదు. ఉద్యోగికి ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు ఈ అరియర్స్ ఎంతో ఆసరాగా నిలుస్తాయి. కానీ ఈ విలీనం ప్రక్రియ వల్ల తక్షణ ఆర్థిక వెసులుబాటును వాళ్ళైతే కోల్పోతారు. మరి మరోవైపు ఈ విలీన ప్రక్రియలో బేస్ ఇయర్ అనేది ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇంకా 2021 పాత బేస్ ఇయర్‌ను ప్రామాణికంగా తీసుకొని ధరల పెరుగుదలను లెక్కిస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆధునిక జీవన ప్రమాణాలకు అనుగుణంగా 2016ను బేస్ ఇయర్‌గా మార్చేసింది. 2001 నాటి లెక్కల్లో కేవలం ఆహార పదార్థాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ నేటి ఆధునిక కాలంలో ఆహారం కంటే విద్య, వైద్యం మరియు రవాణా ఖర్చులు ఏకంగా 30% కంటే ఎక్కువగా పెరిగిపోయాయి. మరి ప్రభుత్వం పాత బేస్ ఇయర్‌నే వాడుతూ పోతే పెరుగుతున్న ఈ యొక్క ఆధునిక ఖర్చులను లెక్కలోకి తీసుకోనట్లే అవుతుంది. దీనివల్ల ప్రభుత్వం ఎంత ఫిట్‌మెంట్ పెంచినా సరే పెరిగిన ధరల ముందు ఉద్యోగి యొక్క కొనుగోలు శక్తి పెరగదు. ఫలితంగా జీతం పెరిగినట్లు అనిపించినా సరే ఆ డబ్బనేది చేతికి మిగలదు. మరి ఇక రిటైర్మెంట్ ప్రయోజనాల విషయానికి వస్తే ఈ యొక్క విలీన ప్రక్రియలో లింకింగ్ ఫ్యాక్టర్ అనేది అత్యంత ముఖ్యము. దీన్ని శాస్త్రీయంగా కనీసం 2.88గా నిర్ణయించకపోతే కొత్త వేతన స్కేళ్లలో ఉద్యోగి పొందే అసలైన వేతనం ప్రస్తుత ధరల కంటే తక్కువగా ఉండే ప్రమాదమే ఉంది. దీని ప్రభావం కేవలం నెలవారీ జీతం పైనే కాదు, ఉద్యోగి తన
జీవితకాలం కష్టపడి పొందే రిటైర్మెంట్ ప్రయోజనాల పైన కూడా తీవ్రంగా ఉంటుంది. మనందరికీ తెలుసు గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు పెన్షన్ వంటి లెక్కలన్నీ చివరగా ఉన్న లాస్ట్ బేసిక్ పే పైనే ఆధారపడి లెక్కిస్తారు. మరి బేసిక్ పే పెరుగుదల శాస్త్రీయంగా లేకపోతే పదవీ విరమణ సమయంలో రావాల్సిన లక్షలాది రూపాయల ప్రయోజనాలు ఒక్కసారిగా ఆవిరైపోతాయి. ఇది ఉద్యోగి యొక్క వృద్ధాప్య భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. మరి అందుకే ఉద్యోగ సంఘాలు ఈ విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వం ఈ యొక్క క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి మరియు ఉద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోవటానికి తక్షణమే కొన్ని చర్యలైతే చేయవలసి ఉంది. మొట్టమొదటగా ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయడానికి 2001 బేస్ ఇయర్‌ను పక్కన పెట్టి 2016 బేస్ ఇయర్‌ను ప్రామాణికంగా అయితే తీసుకోవాలి. ఇది ధరల పెరుగుదలకు ఒక వాస్తవ రూపమైతే ఇస్తుంది. అలాగే పెరిగిన పని భారానికి మరియు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఒక గౌరవప్రదమైనటువంటి ఫిట్‌మెంట్‌ను వెంటనే ప్రకటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా జూలై 1, 2023 నాటి డీఏ మాత్రమే విలీనం చేయాలి. మిగిలిన 5 డీఏలను నగదు రూపంలో, బకాయిల రూపంలో అయితే విడుదల చేస్తేనే వాటికి సరైన న్యాయం జరుగుతుంది. లేదంటే అరియర్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. చివరగా ప్రభుత్వం తన ఉద్యోగులను కేవలం ఖజానాపై పడే ఒక భారం లేదా ఖర్చుగా చూడకుండా ఒక సంక్షేమ రాజ్యాన్ని నిర్మించడంలో భాగస్వాములైనటువంటి అత్యంత విలువైన పెట్టుబడిగా చూడాలి. రథ చక్రాలు బలంగా ఉంటేనే అభివృద్ధి రథం అనేది వేగంగా ముందుకు సాగుతుంది. అలాగే ఉద్యోగి ఆర్థికంగా మరియు మానసికంగా సంతృప్తిగా ఉన్నప్పుడే పరిపాలన పారదర్శకంగా, వేగంగా ప్రజల దగ్గరకు చేరుతుంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సంచలన నిర్ణయాలను గుర్తించి, గమనించి వారి ప్రయోజనాలను కాపాడే శాస్త్రీయమైన వేతన సవరణ చేయాలని లక్షలాది మంది ఉద్యోగులైతే ఆశిస్తున్నారు. ఈ ముఖ్యమైన వీడియోని మీ తోటి మిత్రులతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.